అనుభవం లేని జ్ఞానం సమాచారం మాత్రమే అవుతుంది. జ్ఞానం లేని అనుభవం అంధకారం మాత్రమే అవుతుంది. ఎస్, ఇక్కడ అనుభవం గురించి జ్ఞానం గురించి చెప్పాం. అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే చాలా చోట్ల అక్కడ వాళ్ళు ఏదో చెప్తారు వింటాం, ఇక్కడ ఏదో చెప్పారు వింటాం, లేదంటే అక్కడ ఏదో చదివాం వింటాం. చదివి ఏం చేస్తామంటే చదవడము వినడము ద్వారా పదాలన్నీ ఇక్కడ వేసుకుంటాం, అవునా కదా? వేసుకొని దానికి సంపూర్తిగా క్లారిటీ ఉండదు, అంటే దాని మీద అనుభవం ఉండదు. కానీ మైక్ పట్టుకోవడం లేకుంటే 10 మంది ఎదురుగా మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే నాకు చాలా తెలుసు అనే విషయాన్ని తెలియడానికి మన పదజాలాలన్నీ మేనేజ్ చేస్తాం. దాన్ని లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే పదాలను అక్కడక్కడ పదాల గారడి, ఓకే, పదాల గారడి చేస్తే అది అవతలవాడికి అర్థమైపోతుంది కొద్ది రోజులకి. రైట్, వీడు అనుభవం లేకుండా చెప్తున్నాడు, ఓకే, రెండోసారికి మూడోసారికి అర్థమైపోతుంది. కాబట్టి అది అజ్ఞానం కిందికి వస్తుంది. అలా కాకుండా అనుభవం ఉంది కానీ సరైన జ్ఞానం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలి? నార్త్కి వెళ్ళాలి, ఓకే, అది జ్ఞానం. సౌత్కి వెళ్ళాం, చాలా కష్టపడ్డాము, ఢిల్లీనే లేదు అని అనుభవపూర్వకంగా చెప్పొచ్చు. నేను చాలా ట్రై చేశాను, అసలు ఢిల్లీ లేనే లేదు అంటే అది అనుభవం. కానీ జ్ఞానం లేకపోతే నువ్వు ఢిల్లీ చేరుకోలేవు. సరైన జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానానికి సంబంధించిన దారిలో వెళ్ళాలి, అప్పుడు ఢిల్లీ వస్తుంది, అప్పుడు అది అనుభవపూర్వకమైన జ్ఞానం అవుతుంది.